రెండేళ్ల కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగా ఇందిరా పార్క్ దగ్గర బీజేపీ మహాధర్నా చేసింది. గల్లంతైన గ్యారంటీలు, నెరవేరని హామీలు, కాంగ్రెస్ వంచనకు రెండేళ్లు అంటూ నినదించారు కమల్నాథ్. రెండేళ్లుగా అమలుగాని హామీలు అమలు కోసం సర్కార్పై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ అవినీతి పాలన నుంచి మార్పు కోరుకుంటూ అభయహస్తం అంటూ హామీలిచ్చిన కాంగ్రెస్కు ప్రజలు ఓటేస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు నెరవేర్చలేదని రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఏం హామీలు నెరవేర్చారో, ఎలాంటి మార్పు వచ్చిందో ప్రజలకు రాహుల్, రేవంత్ చెప్పాలన్నారు. సన్నబియ్యంలో ఎక్కువ నిధులు కేంద్రానివేనన్నారు. ఇచ్చిన హామీలపై చర్చకు సిద్ధమని సీఎం రేవంత్ ప్రశ్నించారు. ప్రభుత్వ భూములు అమ్మకపోతే పూట గడవని పరిస్థితికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చేరుకుందని కిషన్ రెడ్డి విమర్శించారు. అయ్యా, మీరు ఇచ్చినటువంటి హామీలు 2 సంవత్సరాలు అయిపోతుంది కదా, ఏ వర్గానికైనా న్యాయం చేశారా? ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీకు తెలంగాణ ప్రజల మీద విశ్వాసం ఉంటే, మీరు ఇచ్చినటువంటి గ్యారంటీలు అమలు చేశారనుకుంటే, ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉంటే, ఈరోజు తెలంగాణ ప్రజలకు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఏ రకంగా మార్పు వచ్చిందో చెప్పాలి, ఏ రంగంలో మార్పు వచ్చిందో చెప్పాలి. ఒకటి మాత్రం మార్పైంది, కేసీఆర్ పోయి రేవంత్ రెడ్డి వచ్చాడు. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ చేస్తా ఉన్నాను. మీరు 2 సంవత్సరాలలో మీరు ఇచ్చినటువంటి